హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు మనం టమాటా, వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, దొండకాయ, టమాటా అలా వండుతాం కదండి. అలా వండకుండా నేనైతే ఇలా వంకాయ, చిక్కుడుకాయ, టమాటా వేసి వండాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. వెరైటీగా కూడా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాము. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా తుంచి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గాలండి. నేనైతే ఎలా మగ్గించారో చూడండి. అలా మగ్గనిచ్చిన తర్వాత వంకాయలను కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా మనం కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా అంతా సాల్ట్ వేయాలి. ఎందుకంటే ఇవి కూడా తొందరగా మగ్గటానికని కొద్దిగా వేసాను సాల్ట్. కొద్దిగా వేసి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టి తర్వాత టమాటాలు 4 టమాటాలు తీసుకొని సన్నగా తరిగిన టమాటాలు కూడా ఇవి మగ్గిన తర్వాతకి ఆ టమాటాలు కూడా వేసి మొత్తం ఇలా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను. ఇలా కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఇది కూడా చక్కగా మగ్గుతున్నాయండి. నేనైతే ఇక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా ఇలా ఎక్కువ ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్తోనే ఇలా కూర చేశాను. కూర అయితే అదిరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఇలా వెరైటీగా వండటం వల్ల కూడా ఒక్క 4 ముద్దలు ఎగస్ట్రాని తింటారు, అంత బాగుందన్నమాట. ఇలా చూడండి, ఇలా చక్కగా మగ్గిన తర్వాతకి నేను ఇక్కడ పసుపు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం 2 స్పూన్లు కారం అన్నా కదండి. ఇలా వేసుకున్న తర్వాతకి మొత్తం కూరని కలుపుకోవాలండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టే నేను వండుతున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది కనుక ఇలా మొత్తం కలుపుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడకనిస్తే చక్కగా మగ్గుతున్నాయండి. ఇది మగ్గిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుందండి. చక్కగా మగ్గుతాయి. చూడండి, ప్రతి ముక్క కూడా చక్కగా ఉడికిందనమాట, మంచిగా మగ్గింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేసినట్లయితే ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలో చక్కగా అన్నం పొడిలాడే అన్నంలో చక్కగా ఈ కర్రీ వేసుకొని తింటే అసలే అద్దిరిపోయే టేస్ట్ అండి. అసలు 4 ముద్దలు ఎగస్ట్రా తింటారు, అంత బాగుంది కర్రీ. ఇలా ఒక్కసారి మీరు వండి ట్రై చేయండి. ఎలా ఉందో మీరు కామెంట్స్ నాకు తెలియచేయండి. ఎందుకంటే మనం రోజు మామూలుగా వండుకుంటాం, కానీ అప్పుడప్పుడు ఒక్కసారి ఇలా వండుకొని చూస్తే టేస్ట్ ఏంటో అప్పుడు మనకు అర్థమవుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్